నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2023 ఏడాది దేశంలో అభివృద్ధి స్వావలంబన స్ఫూర్తి నింపామన్న ప్రధాని. 2024లో అదే ఒరవడి కొనసాగించాలని ప్రజలకు పిలుపు. మన్ కీ బాత్ లో RRR ద ఎలిఫెంట్ విస్పరర్లను ప్రస్తావించిన మోదీ. ప్రపంచ క్రీడా యవనికపై రాణించిన వారికి అభినందనలు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైన భారతావని. కొత్త ఏడాది సంబరాల కోలాహలంతో తెలుగు రాష్ట్రాలు కళకళ. రెండు 2024లో తొలి రోజే ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. రేపు ఉదయం ఎక్స్పోసాట్ ఉపగ్రహంతో నింగిలోకి దూసుకు వెళ్లనున్న PSLV C-58. హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకల వేళ భారీగా డ్రగ్స్ స్వాధీనం. అర్ధరాత్రి అల్లరి చేసే వారిపై చర్యలు తప్పవన్న పోలీసులు. కొత్త ఏడాదిని ఘనంగా ఆహ్వానించిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. దక్షిణ కొరియా, జపాన్లలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలు. పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీల నిరసనలతో హోరెత్తిన ఏపీ. అన్ని సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన ఆపేది లేదన్న సంఘాలు. మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం. ఆపరేషన్ కగర్ పేరుతో ఛత్తీస్గఢ్ అడవుల్లో ప్రత్యేక కార్యక్రమం. రెండు 2023లో భారత్ అనేక రంగాల్లో విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో అభివృద్ధి స్వావలంబన స్ఫూర్తి నింపామని, అదే స్ఫూర్తిని కొత్త ఏడాదిలో కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై దేశ ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్లో ప్రధాని సూచించారు. ఫిట్ ఇండియా సాకారం దిశగా ముందుకు సాగాలని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్, నటుడు అక్షయ్ కుమార్ తమ ఫిట్నెస్ చిట్కాలు ఈ కార్యక్రమంలో వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్ను ఆమోదించడం సహా ఈ ఏడాది భారత్ ఎన్నో ప్రత్యేక విజయాలను సాధించిందన్న ప్రధాని, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం దేశం ఉత్సుకతతో ఎదురుచూస్తోందని అన్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో కళా ప్రపంచం తనదైన శైలిలో భాగస్వామ్యం అవుతోందని మోదీ చెప్పారు. రాముడి కళాభావాలను యశ్ శ్రీరామ భజన్ #తో పంచుకోవాలని మోదీ నెటిజన్లకు సూచించారు. हम वर्ष 2024 में प्रवेश कर चुके होंगे. आप सभी को 2024 की बहुत बहुत शुभकामनाएं कि इस वर्ष हमारे देश ने कई विशेष उपलब्धियां हासिल की है. इसी साल नारी शक्ति वंदन अधिनियम पास हुआ. अनेक लोगों ने मुझे G20 समिट की सफलता याद दिलाई. आज भारत का कोना कोना आत्मविश्वास से भरा हुआ है. विकसित भारत की भावना से, आत्मनिर्भरता की भावना से ओतप्रोत है. 2024 में भी हमें इसी भावना और मोमेंटम को बनाए रखना है. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్ని గెలుచుకున్న RRR ది ఎలిఫెంట్ విస్పరర్ చిత్రాలు భారత సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధాని మోదీ అన్నారు. 108వ మన్ కీ బాత్ లో ఈ చిత్రాలను ప్రస్తావించిన ప్రధాని, ఈ రెండు చిత్రాల విజయాలు 2023 సంవత్సరాన్ని చిరస్మరణీయంగా మార్చాయని తెలిపారు. అటు క్రీడల్లో సాధించిన విజయాలతో భారత కీర్తి పతాక విశ్వవ్యాప్తమైందని మోదీ అన్నారు. ప్రపంచ కప్లో భారత క్రికెట్ జట్టు సాగించిన విజయాలను ప్రధాని గుర్తు చేశారు. साथियों, जब नाटू नाटू को ऑस्कर मिला तो पूरा देश खुशी से झूम उठा. द एलिफेंट विस्परर्स को सम्मान की बात जब सुनी तो कौन खुश नहीं हुआ. इनके माध्यम से दुनिया ने भारत की क्रिएटिविटी को देखा और पर्यावरण के साथ हमारे जुड़ाव को समझा. इस साल स्पोर्ट्स में भी हमारे एथलीटों ने जबरदस्त प्रदर्शन किया. एशियन गेम्स में हमारे खिलाड़ियों ने 107 और एशियन पैरा गेम्स में 111 मेडल जीते. क्रिकेट वर्ल्ड कप में भारतीय खिलाड़ियों ने अपने प्रदर्शन से सबका दिल जीत लिया. अंडर 19 T20 वर्ल्ड कप में हमारी महिला क्रिकेट टीम की जीत बहुत प्रेरित करने वाली है.
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర సందడి ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు యువత భారీగా కర్ణాటక ప్లేస్ కు తరలివస్తోంది. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియాకు భారీగా యువత పోటెత్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్లో న్యూ ఇయర్ వేడుకలకు పర్యాటకులు తరలిరాగా భద్రత కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద వేడుకల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. కేరళ, కర్ణాటకల్లో ప్రకృతి రమణీయత మధ్య కొత్త సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ప్రజలు తరలివచ్చారు. మరోవైపు తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయం, చెన్నైలోని మురుగన్ ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేస్తున్నారు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ఈ ఏడాది చివరి రోజు సందర్భంగా సిక్కులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అన్ని ప్రాంతాల్లో కేకులు, మిఠాయిల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కొత్త ఏడాదికి స్వాగతం పలికే వేళ ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రజలకు ఉల్లాసం, సంతోషం, శాంతి, శ్రేయస్సును అందించాలని ఆకాంక్షించారు. ఉజ్వల భవిష్యత్తు, కొత్త అవకాశాల అన్వేషణ, నూతన లక్ష్యాల సాధనకు స్ఫూర్తినివ్వాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నూతన ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ నూతన ఏడాదిలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది అందరి కలలు సాకారం కావాలన్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేళ తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన ఏడాది ప్రజలకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, శ్రేయస్సును అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏడాది కొత్త ఆశలు, కోరికలు, లక్ష్యాలు, ఆశయాలు, నిర్ణయాలు, వేడుకలు, ఉత్సాహం ప్రజలతో కలకాలం ఉండాలని అభిలషించారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని, తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు భారత అధినేత కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నింపాలని కేసీఆర్ ఆకాంక్షించారు. పలువురు మంత్రులు, భారత నాయకులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలపై ప్రత్యేక నిఘా పెట్టిన తెలంగాణ పోలీసులు భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు యువకుల్ని పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 గ్రాముల MDMA, 2 గ్రాముల కొకెయిన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మీర్పేటలో హెరాయిన్ విక్రయిస్తున్న రాజస్థాన్ కు చెందిన 3 వ్యక్తుల్ని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారాసిగూడ వద్ద 7.5 కిలోల గంజాయిని మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నిందితుల్ని ఆగ్నేయ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.6 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ సహా నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలుంటాయని పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు సహా అన్ని ఫ్లైఓవర్లపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేస్తామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వాహనదారులకు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్పై అనుమతి ఉందని, వారికి పాస్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. క్యాబ్లు, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వాహనదారుల వద్ద తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని తెలిపారు. పబ్లు, క్లబ్బుల్లో మద్యం సేవించి బయటకొచ్చి వాహనాలు నడపొద్దని సూచించారు. మద్యం సేవించిన కస్టమర్లకు పబ్ యజమానులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా బాధ్యతాయుతంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త ఏడాదిని పిఎస్ఎల్వి C-58 ప్రయోగంతో మొదలు పెట్టనుంది. దేశానికే చెందిన ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోసాట్ ను పిఎస్ఎల్వి C-58 అంతరిక్షంలోకి మోసుకు వెళ్లనుంది. ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో ఈ ఉదయం 8:10 కౌంట్ డౌన్ మొదలైంది. ఈ కౌంట్ డౌన్ 25 గంటలు కొనసాగనుండగా రేపు ఉదయం 9:10 పిఎస్ఎల్వి C-58 నింగిలోకి దూసుకు వెళ్లనుంది. ఇది ఎక్స్పోసాట్ ను నిర్దేశించిన కక్షలోకి వదిలిపెట్టిన తర్వాత మరో 10 ఉపగ్రహాలను భూలోతట్టు కక్షల్లో మోహరించనుంది. ఈసారి ప్రయోగించే ఎక్స్పోసాట్ ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాలను అన్వేషిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పిఎస్ఎల్వి C-58 ఎక్స్పోసాట్ నమూనా చిత్రాలను శ్రీవారి పాదాల చెంత పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తొలుత న్యూజిలాండ్ను ఆంగ్ల సంవత్సరాది పలకరించింది. ఆస్ట్రేలియా, జపాన్ సహా పలు దేశాలు కూడా 2024కు స్వాగతం పలికాయి. మిగిలిన దేశాల్లో ప్రజలు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు. నూతన సంవత్సర వేడుకలు న్యూజిలాండ్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్లో కివి దేశ ప్రజలు 2023కు వీడ్కోలు పలికి 2024ను ఘనంగా ఆహ్వానించారు. ఆక్లాండ్లోని ప్రఖ్యాత స్కై టవర్ పై ఏర్పాటు చేసిన బాణసంచాను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ కు లక్షల మంది చేరుకుని నూతన ఏడాదికి స్వాగతం పలికారు. హార్బర్ వంతెనపై రంగురంగుల బాణాసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్ సైతం బాణాసంచా వెలుగుల్లో మెరిసిపోయింది. ప్రఖ్యాత లొట్టె టవర్ నుంచి పేల్చిన బాణాసంచా చూపరుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. జపాన్లో కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. ఉత్తర కొరియా రాజధాని యోంగ్యాంగ్ సైతం బాణాసంచా వెలుగుల్లో ధగధగలాడింది. ప్రఖ్యాత పిరమిడ్ భవనంపై బాణాసంచా సందడి అలరించింది. చైనా సహా ఇతర దేశాల్లో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. వేతనాలు పెంచడం సహా తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 6వ రోజు కొనసాగింది. ఇవాళ ప్రైవేట్ వ్యక్తులతో చెత్త తొలగించాలని చూసిన అధికారుల ప్రయత్నాలను కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చెత్త వాహనాలను కార్మికులు అడ్డుకున్నారు. తమను కాదని ఇతరులను ఎలా పనిలోకి తీసుకుంటారని కార్మికులు ప్రశ్నించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో చెత్త తొలగించేందుకు అధికారులు ప్రైవేట్ వ్యక్తుల్ని నియమించడంపై మండిపడ్డారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఒంగోలు సంతపేటలో ప్రైవేటు వ్యక్తులు చెత్త వాహనాలను నడిపిస్తూ ఉండటాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పార్వతీపురంలో మున్సిపల్ కార్మికులు పురపాలక సంఘ కార్యాలయం నుంచి గాంధీ సత్రం వరకు అర్ధనగ్న ర్యాలీ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నగరపాలక సంస్థ సిబ్బంది, కార్మికులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో కార్మికులు ప్రధాన రహదారి మీదుగా అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నగర కమిషనర్ రమేష్ బాబు వీధుల్లో చెత్త ఊడ్చేందుకు ప్రయత్నిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కార్మికులు ఎంతకీ తగ్గకపోవడంతో కమిషనర్ వెనుతిరిగారు. ముఖ్యమంత్రి ఏదైతే మున్సిపల్ కార్మికులకు
మాకు హామీ ఇచ్చాడు. ఆ హామీని నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఆ హామీని జీవో రూపంలో తీసుకురామని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది అడిగితే మున్సిపల్ కార్మికులు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ రోజు మున్సిపల్ కార్యాలయాల్లో పోటీ కార్మికులతో పని నిర్వహిస్తా ఉన్నారు. పోటీ కార్మికులు ఒక్కొక్కరికి 1000 నుంచి 1200 రూపాయలు ఇస్తా ఉన్నారు. అదే డబ్బులు మున్సిపల్ కార్మికులకు ఇస్తే మీ అప్పు సొమ్మేమన్నా పోతా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 20వ రోజు కొనసాగింది. విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తమ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తునిలో పాటలు పాడుతూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో ప్రధాన రహదారిపై క్రికెట్ ఆడుతూ ఆందోళన చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన అంగన్వాడీలు పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆడుదాం అంగన్వాడీ పేరుతో కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో డిమాండ్లతో కూడిన నినాదాలు చేస్తూ అంగన్వాడీలు కబడ్డీ ఆడారు. సీఎం జగన్ మాస్క్ ధరించిన యువకుడు నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ కూతకురాగా అంగన్వాడీలు పట్టుకునే దృశ్యాలతో కబడ్డీ ఆడారు. వేతనాలు పెంచడం సహా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 12వ రోజు కొనసాగింది. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేసిన ఉద్యోగులు కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న వారి జీతాల్లో కోత విధిస్తామని అధికారులు బెదిరించడం అన్యాయమని ఉద్యోగులు మండిపడ్డారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన ఉద్యోగులు సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి తమకు ₹1 కూడా వేతనం పెంచలేదని, ఇప్పుడు కూడా పెంచేది లేదని చెప్పటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్లకార్డులుగా వేలాడతీసి నిరుద్యోగులు నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు సంఘీభావం తెలిపారు. జనం మెచ్చిన పాలన చేశారని పదే పదే చెప్పే సీఎం జగన్ తన పాలనపై నమ్మకం ఉంటే సిట్టింగ్లకు అదే స్థానాల్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర సవాల్ విసిరారు. అధికారుల్ని మార్చినట్లు ఎమ్మెల్యేలను మారిస్తే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి 750కి పైగా హామీలు గుప్పించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఏలిన వ్యక్తులు నలుగురు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి, ఇంకొక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి. కొత్తగా మన పక్కనే ఉన్న అయోధ్య రామిరెడ్డి వచ్చాడు. దళితులు, బీసీలు తన దగ్గర బానిసలుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నాడు. సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి ఆ రాజకీయం చేసేది, సీట్లు నిర్ణయించేది. వైకాపా పార్టీ ఓడిపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైంది. చివరి ప్రయత్నంలో భాగంగానే ఈ కులాల పంచాయతీ ఆయన తెర మీద తీసుకొస్తున్నాడు రాజకీయం కోసం. 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని చెప్తున్న తెలంగాణ సర్కార్ లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేలోపే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మాజీ మంత్రి భారాస నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న 100 రోజులు మార్చి 17తో పూర్తవుతాయన్న హరీష్ లోక్సభ ఎన్నికలకు ఫిబ్రవరి నెలాఖరులోపే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఆలోపే గ్యారంటీల అమలును ప్రారంభించాలన్నారు. డిసెంబర్ 9నే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పెంపు, 200 యూనిట్లోపు విద్యుత్ బకాయిల మాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. అలా చేయలేదంటే ఎన్నికల నియమావళి పేరుతో గ్యారంటీల అమలును దాటవేసేందుకే ఆలస్యం చేశారని భావించాల్సి వస్తుందని హరీష్ వ్యాఖ్యానించారు. ఇది దృష్టిలో పెట్టుకుని గ్యారంటీల అమలుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని అందుకు అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలని సూచించారు. అన్ని గ్యారంటీలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే వాటికి సంబంధించి ఫిబ్రవరి 20 లోపు ఉత్తర్వులు ఇవ్వాలని హరీష్ డిమాండ్ చేశారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత తనకు భిన్నమైన సమాచారం అందుతోందని పేర్కొన్న కేసీఆర్ ఆసుపత్రుల నిర్మాణానికి బదులు యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే బాగుండేదనే సూచన ఉత్తమంగా కనిపించిందన్నారు. కేసీఆర్ పై వస్తున్న తప్పుడు వార్తల్ని ఎదుర్కొనేందుకు ఆ ఛానళ్లు ఉపయోగపడేవనే అభిప్రాయం వ్యక్తమైందని కేటీఆర్ వివరించారు. ఆ ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకునుంటే నెగిటివ్ ప్రాపగాండాని ఎదుర్కోవటం సులభమయ్యేదని కేటీఆర్ పేర్కొన్నారు.
మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఉచ్చుబిగిస్తోంది. ఆపరేషన్ కగర్ అనే కోడ్ పేరుతో ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ను ఉధృతం చేసింది. ఇందుకోసం సరిహద్దు భద్రతా దళానికి చెందిన 3 బెటాలియన్లు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల్ని మావోయిస్టుల కంచుకోట అబూజ్ మట్కు తరలిస్తోంది. ఒడిశా నుంచి 3,000 మందికి పైగా బీఎస్ఎఫ్, అంతే సంఖ్యలో ఐటీబీపీ బలగాలను ఛత్తీస్గఢ్కు తరలిస్తోంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్ కు కంచుకోటగా ఉన్న 4,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం నుంచి వారిని ఏరివేసే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కేంద్రం బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలను ఆదేశించింది. తద్వారా నక్సల్స్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగడియాను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజనం పాండే 16వ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో పనగడియా చైర్మన్ గా 16వ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఈ ఆర్థిక సంఘం తాము 5 ఏళ్ల కాలానికి సంబంధించి రూపొందించే నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పించనుంది. ఫైనాన్స్ కమిషన్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థ కాగా ఇందులో చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి మిగతా సభ్యుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. భారత్ వైపు నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పాక్ నుంచి డ్రగ్స్ అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పంజాబ్లోని తర్న్ జిల్లా మరికాంబోకి గ్రామం శివార్లలోకి పాక్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లో 1/2 కిలో హెరాయిన్ను భద్రతా దళాలు గుర్తించారు. సరిహద్దు అవతల వైపు నుంచి డ్రోన్ రావటాన్ని గుర్తించిన భద్రతా దళాలు పంజాబ్ పోలీసులకు సమాచారం ఇచ్చాయి. వారి సాయంతో డ్రోన్ను కూల్చిన భద్రతా దళాలు అందులో 1/2 కిలో హెరాయిన్ లభించింది. ఈ ఏడాది పాకిస్తాన్ నుంచి భారత్లోకి 100కు పైగా డ్రోన్లు వచ్చాయని, వాటిని భద్రతా దళాలు నేలమట్టం చేసి భారీగా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వాణిజ్య నౌకలపై దాడుల నేపథ్యంలో అరేబియన్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో భారత నౌకాదళం నిఘాను మరింత ముమ్మరం చేసింది. విధ్వంసక యుద్ధ నౌకల్ని మోహరించింది. కోస్ట్ గార్డ్తో కలిసి భారత నౌకాదళం సముద్రంలో భద్రత కోసం నిఘాను కొనసాగిస్తోంది. ఈ దళాలు భద్రతా చర్యలతో పాటు ఏదైనా సంఘటన జరిగితే వాణిజ్య నౌకలకు సాయం అందిస్తాయని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో సముద్ర గస్తీ కోసం విమానాల ద్వారా వైమానిక నిఘాను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.